నరసింహ ఈ పేరు వినగానే మీకు ఇమీడియట్గా గుర్తొచ్చేదేంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ. కానీ నేను దాని గురించి మాట్లాడలా. బట్ రజనీకాంత్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్స్లో జైలర్ సినిమాలో గెస్ట్ అపియరెన్స్లో కనిపించిన నరసింహ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్లీ ఆ సినిమాలో గెస్ట్ అపియరెన్స్గా నరసింహ కనపడినప్పటికీ కూడా అబ్బబ్బబ్బబ్బా ఏం ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యాక్టర్. ఇప్పుడు నరసింహ ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్. బికాస్ నరసింహ డైరెక్ట్గా తెలుగులోనే ఫిల్మ్స్ చేయబోతున్నాడట. కన్నడ నాట తిరుగులేని ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు శివరాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు. ఇటీవల జైలర్లో అతను కనిపించిన విధానం టోటల్ సౌత్ ఇండియాను షేక్ చేసింది. కన్నడ శివరాజ్ కుమార్ కు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. జైలర్ కు ముందు వరకు శాండిల్వుడ్ లోనే బిజీ. కానీ ఇప్పుడు శివరాజ్ కుమార్ డేట్స్ కోసం సౌత్ టాప్ స్టార్స్ పోటీ పడుతున్నారు. ఆల్రెడీ కన్నడ సూపర్ స్టార్ ధనుష్ నటించిన లేటెస్ట్ ఫిలిం కెప్టెన్ మిల్లర్ లో కీ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నటుడు మరోసారి తెలుగు తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఉప్పెన తీసిన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడట. ఆ విషయాన్ని ఆయనే కన్ఫర్మ్ చేశాడు. సో కన్నడ సూపర్ స్టార్ ఒకవైపు, మెగా పవర్ స్టార్ మరోవైపు. వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది సినిమా రిలీజ్ అయిన తరువాత తెలుస్తుంది.